నా నోయివంపార్ కన్సోల్ దెయ్యాల ప్రభావంతో ఉంది మరియు ఇక్కడ కూర్చున్న చివరి వ్యక్తి అదృశ్యమయ్యాడు. నేను 12 సంవత్సరాలుగా డిస్పాచర్గా పనిచేస్తున్నాను, అందులో 7 సంవత్సరాలు నైట్ షిఫ్ట్లో గడిపాను. నేను అన్ని రకాల కాల్స్ విన్నాను అనుకున్నాను, కానీ 3 నెలల క్రితం వరకు మాత్రమే. మంగళవారం తెల్లవారుజామున నింగ్వి 4 గంటలకు ఒక అన్రిజిస్టర్డ్ విఐపి కాల్, భారీ స్టాటిక్ శబ్దం, ఆ తర్వాత గుసగుస, ఒక చిన్న చొచ్చుబడి గొంతు. ముసుగు వేసుకున్న వ్యక్తి తిరిగి వచ్చాడు అని అతను ఏడుస్తూ చెప్పాడు. అతను అమ్మను హింసిస్తున్నాడు. అతను నాకు ఒక అడ్రస్ ఇచ్చాడు, ఒక మట్టి రోడ్డు చివరన ఉన్న పాత విక్టోరియన్ ఇల్లు. నేను ఒక పెట్రోల్ కారును పంపాను, వారికి అక్కడ ఏమీ దొరకలేదు. ఆ ఇల్లు 50 ఏళ్లుగా మూసివేసి ఉంది. కానీ ప్రతి మంగళవారం సరిగ్గా 4:45 గంటలకే ఆ కాల్ మళ్ళీ వచ్చేది. అరుపులు మరింత పెద్దగా మారాయి. ఆ అబ్బాయి ఒక అల్మారాలో దాక్కున్నాడు. నేను స్వయంగా పరిశోధన చేశాను. ఆయుతనౌర్యమైన్లో ఆ ఇంట్లో ఒక కుటుంబం దారుణంగా హత్య చేయబడింది. తెల్లటి ముసుగు ధరించిన వ్యక్తి అనుమానితుడు, 8 ఏళ్ల కొడుకు. అతను అదృశ్యమయ్యాడు. నేను నా సూపర్వైజర్కు ఈ విషయం చెప్పాను. అతను భయంతో నన్ను చూశాడు. నా స్థానంలో పనిచేసిన వ్యక్తి గురించి అతను నాకు చెప్పాడు. అతనికి కూడా ఇలాంటి కాల్స్ వచ్చేవి. అతను వాటికి పూర్వు అతుక్కుపోయాడు. తర్వాత ఒక రాత్రి అతను హఠాత్తుగా బయటకు వెళ్ళిపోయాడు. ఈ భూమి మీద నుండి అతను అదృశ్యమయ్యాడు. నా బాస్ నాకు ఒకే ఒక ఆదేశం ఇచ్చాడు, మళ్ళీ ఎప్పుడూ ఆ లైన్ను లిఫ్ట్ చేయకు. నిన్న రాత్రి 8:48 గంటలకు ఆ లైన్ మళ్ళీ వెలిగింది. నేను ఆపుకోలేకపోయాను. కాల్ లిఫ్ట్ చేశాను. ఆ అబ్బాయి కేకలు వేస్తున్నాడు. అతను నన్ను పట్టుకున్నాడు. దయచేసి నాకు సహాయం చేయండి. నేను కాల్ కట్ చేసే బటన్ వైపు చేయి చాపాను, కానీ అప్పుడే ఆ గొంతు మారింది. అది అబ్బాయి గొంతు కాదు, అది ఒక పురుషుడి గొంతు. బొంగురుగా, భయంతో నిండి ఉంది. అది అదృశ్యమైన ఆ డిస్పాచర్ గొంతు. అతను గుసగుసగా అన్నాడు, అతను నిన్ను చూస్తున్నాడు. ఈ లైన్ ద్వారా అతను నేరుగా నిన్నే చూస్తున్నాడు.